నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. పలు ప్రాజెక్టులకు నిధులు కోరనున్న సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను చిన్న చూపు చూసిందన్న సీఎం. భవిష్యత్తులో స్త్రీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటామని స్పష్టం. గెలాక్సీ లీడర్ నౌకను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్. హూతీల ఆధీనంలోని పోర్టుల లక్ష్యంగా వైమానిక దాడులు. ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటన హాస్యాస్పదమన్న ట్రంప్. మూడో పార్టీ ఘర్షణలకు తావిస్తుందని అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం. ప్రతి ఇంట్లో కనీసం 2 మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పెరటిలో మొక్కలు పెంచినట్లే పర్యావరణం కోసం మహిళలు మొక్కలు నాటాలని సూచించారు. మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఒక్క మహిళకు సైతం మంత్రి పదవి ఇవ్వలేదంటూ సీఎం విమర్శించారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. మంత్రి కొండా సురేఖతో కలిసి రుద్రాక్ష మొక్క నాటి వన మహోత్సవం అధికారికంగా శ్రీకారం చుట్టారు. చెట్టును కాపాడితే అది మనల్ని కాపాడుతుందని, ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని బృహత్తర కార్యక్రమం చేపట్టామని సీఎం తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, స్వయం సహాయక బృందాల్లో మహిళల సంఖ్య 65 లక్షల నుంచి 1 కోటి మందిని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళా ఎమ్మెల్యే సీట్లు పెరగబోతున్నాయని, 60 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత తనదని రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు. ప్రతి ఇంట్లో కనీసం 2 చెట్లు నాటండని సీఎం పిలుపునిచ్చారు. నేను ప్రత్యేకంగా మా అక్కల్ని, మా చెల్లెళ్ళని నేను అడగదలుచుకున్నా. ఇంట్లో పిల్లల్ని పెంచడం తెలిసిన నైపుణ్యం ఉన్న మా అక్కలు పెరడిలో 2 చెట్లు పెంచితే ఎంత అద్భుతంగా, ఎంత గొప్పగా ఉంటుందో ఈ రోజు మా అక్కలందరూ కూడా అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో, అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా తలా 2 చెట్లు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది. తెలంగాణ మొత్తం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుంది. ఈ రోజు అమ్మ ఒడిలో, అమ్మ బడిలో, అమ్మ పర్యవేక్షణలో ఏమి ఇచ్చినా వాటికి రక్షణ ఉంటుంది. అందుకే ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాలలన్నిటినీ ఈరోజు మా ఆడబిడ్డల చేతిలో పెట్టడం జరిగింది. పిల్లల అటెండెన్స్ పంతుళ్ళు తీసుకుంటే పంతుళ్ళు పాఠశాలకు వస్తుర్రా లేదా వాళ్ళ అటెండెన్స్ తీసుకునే బాధ్యత మా అక్కలకి ఇచ్చిన ఈ రోజు. ఎందుకంటే పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపించేది కన్న తల్లి కంటే ఎవరు ఎక్కువగా ఉండరు కాబట్టి ఈ రోజు పాఠశాలలు మా అక్కల చేతిలో పెట్టినాం. ఆడబిడ్డలకు మేలు జరగాలి, ఆడబిడ్డల ఆత్మ గౌరవంతో బ్రతకాలి అని ఈ రోజు కార్యక్రమం తీసుకున్నాం. గత 10 సంవత్సరాలు ఏ రోజు ఆడబిడ్డలు ఎట్లున్నారని ఆయన గారు పలకరించలే. 5 ఏళ్ళు అయితే మంత్రివర్గంలో మంత్రులు లేకుండా పోయారు. అందుకే ఈరోజు అన్ని విషయాలలో ఆడబిడ్డల్ని ముందు బాగానే ఉంచాలని ఇవాళ మీటింగ్ లో కూడా మా అక్కలందరూ కూర్చున్నారు. వాళ్ళంతా బయట నిలబడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డ ఆత్మగౌరవం నిలబెట్టి ఆడబిడ్డల్ని కాపాడుకోవడమే ఇందిరమ్మ రాజ్యం యొక్క ఉద్దేశము, ఆలోచన. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఉన్న, ఇండ్ల పట్టాలు ఇచ్చిన, గ్రామీణ ప్రాంతాలలో పేదలకు అసైన్మెంట్ పేర్ల మీద భూములు ఇచ్చిన, అడవుల్లో ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు ఇచ్చిన ఆనాడు ఇందిరమ్మనే ఇచ్చింది. ఆడబిడ్డలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో ఇవ్వాల. మా శ్రీలత గారు, మా గద్వాల విజయలక్ష్మి గారు ఈ రోజు మేయర్, డిప్యూటీ మేయర్ అయినరంటే రాజీవ్ గాంధీ గారు మహిళా రిజర్వేషన్లు దేవట్టి ఇవ్వాల. వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ సునీత మహేందర్ రెడ్డి గారు ఈ రోజు 4 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా అయినరంటే మహిళా రిజర్వేషన్లు ఆనాడు
రాజీవ్ గాంధీ గారు తేబట్టి. అందుకే మా అక్కలకు వేదిక మీద ఉన్న వాళ్ళకే కాకుండా ఇటు ఉన్న వాళ్ళకు కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. 153 సీట్లలో 51 సీట్లు 33% ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఈ 51కి ఇంకొక 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు, మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది. రాజ్యాన్ని నడపండి. ఇల్లు అద్భుతంగా నడిపినోళ్ళు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు. ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. మీరు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి. ఇవన్నీ కూడా పునాది రాయి చెట్లు నాటడంతో మొదలు పెట్టండి. ప్రతి ఇంట్లో కనీసం 2 చెట్లైనా ఈడికొచ్చిన మా అక్కలు నాటాలి, వాటిని కాపాడాలి. అప్పుడే మనం అందరం ఈ ప్రకృతి నుంచి కాపాడబడతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం తక్కువ సమయంలో గొప్పగా ఏర్పాటు చేసిన శాఖ అధికారులకు, స్థానిక శాసనసభ్యుడికి, ప్రజాప్రతినిధులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలంటూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆందోళన బాటపట్టింది. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని పీడీఎస్యూ విద్యార్థులు ముట్టడించడానికి యత్నించారు. డొనేషన్లు తీసుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. పలువురు విద్యార్థి సంఘం నేతలను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. కల్లు తీసుకుని వెళుతున్న ఆటో బోల్తా పడిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మిఠాపూర్ శివార్లో చోటు చేసుకుంది. నాగేపూర్ నుంచి కల్లు తీసుకుని ఎంచ గ్రామానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఆటో టైర్ పేలడంతో బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. అందులో ఉన్న 3కి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను విచారణ చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట దమ్మపేట సరిహద్దులో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. దుండగులు పంట కాలువలో గంజాయి ప్యాకెట్లు పెట్టి వాటిపై పామాయిల్ ఆకులు కప్పివేశారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో గంజాయి ప్యాకెట్లపై కప్పిన ఆకులు కొట్టుకుపోయాయి. దీంతో సుమారు 100 కిలోల గంజాయి ఉన్న 44 ప్యాకెట్లు బయటపడ్డాయి. గంజాయి ఎవరు దాచిపెట్టారు, ఎక్కడ విక్రయిస్తున్నారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా ఈ గంజాయి విలువ ఎంత ఉంటుందనేది అధికారులు వెల్లడించలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో గర్భ విచ్ఛిత్తి చేస్తున్న పలు ఆసుపత్రులు, లింగ నిర్ధారణ చేస్తున్న ల్యాబ్లపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. అధికారులు తనిఖీలు చేసిన సమయంలో గర్భ విచ్ఛిత్తి చేసుకుని పర్యవేక్షణలో ఉన్న 2 మహిళలు ఉన్నారు. గర్భ విచ్ఛిత్తి చేసిన వైద్యుడు శివకుమార్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లింగ నిర్ధారణ చేసిన మరో వైద్యుడు పరారీలో ఉన్నట్టు సమాచారం. అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా కేంద్ర ఆసుపత్రి ఎదుట ప్రైవేట్ ఆసుపత్రులు పొట్టగొడుగులా వెలిశాయి. గత కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న వ్యవహారాన్ని ఎస్ఓటీ పోలీసులు పసిగట్టారు. నిందితులు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి అందిన కాడికి దోచుకుంటున్నారని అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత పెరిగింది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 198,550 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతుంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 59,239 క్యూసెక్కులుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 23,924 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా
ప్రస్తుతం 880.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 190.33 టీఎంసీలకు చేరింది. సాగుతుంది. 5,178 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ఎస్ఆర్ఎస్పీ పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,067 అడుగులకు నీటి మట్టం చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 18.883 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. కాకతీయ కాల్వ ద్వారా 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం పట్టణాన్ని గోదావరి వరదల నుంచి రక్షించేందుకు ఏర్పాటు చేసిన కరకట్ట పలు చోట్ల దెబ్బతింది. 2 రోజులుగా కురిసిన వర్షానికి గోదావరి కరకట్ట రక్షణ గోడ 50 మీటర్ల మేర కూలిపోయింది. కరకట్ట నిర్మించి చాలా కాలం కావడంతో అక్కడక్కడ బలహీనంగా మారింది. కరకట్టపై భాగంలో నిర్మించిన సీసీ రహదారి చాలా చోట్ల గుంతలు, పగుళ్లు ఏర్పడ్డాయి. 3 ఏళ్ల క్రితం 72.5 అడుగులు వచ్చిన గోదావరి వరదల సమయంలో పలు చోట్ల గోదావరి కరకట్ట దెబ్బతింది. కానీ అధికారులు గత 3 ఏళ్లలో కరకట్టకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టలేదు. మళ్లీ గోదావరి వరదలు 72 అడుగుల మేర వస్తే కరకట్ట ఆగే పరిస్థితి కనిపించడం లేదు. కరకట్టకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బడికి వచ్చే పిల్లల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావాలనే సంకల్పంతో కలెక్టర్ రాజర్షీష ఆరోగ్య పాఠశాలకు శ్రీకారం చుట్టారు. పాఠశాలను కేంద్ర బిందువుగా చేస్తూ అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఉన్నతమైన భవిష్యత్తుకు ఆరోగ్యకరమైన అలవాట్లు అనే నినాదం తెలంగాణ రైజింగ్ 2047 కార్యక్రమానికి దోహదం చేస్తుందంటున్న కలెక్టర్ రాజర్షీషతో మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యేక ముఖాముఖి. దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని ఏనాడో కొఠారి కమిషన్ స్పష్టం చేసింది. నిజమే, తరగతి గదిని ఇప్పుడు అనారోగ్యం పట్టి పీడిస్తుంది. విద్యార్థుల మేధోమదనం పెరుగుతున్నప్పటికీ ఆరోగ్యం కుంకుబాటు అవుతుంది. అందుకే రాష్ట్రంలో ప్రప్రథమంగా ప్రయోగాత్మకంగా ఆరోగ్య పాఠశాలకు శ్రీకారం చుట్టారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి. మనతో పాటు ఏంటి సార్, ఇది రాష్ట్రంలో ప్రప్రథమంగా ఆరోగ్య పాఠశాలను తీసుకొచ్చారు. మీ లక్ష్యం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి? అంటే పిల్లల మధ్యలో ఈ కొన్ని సంగతిలో కానీ చెడు అలవాట్లు కానీ, తర్వాత పేరెంట్స్లో కూడా అక్కడ చెడు అలవాట్లు కానీ, తర్వాత ముఖ్యంగా ఈ పిల్లలు అబ్సెంటిజం కూడా, అది కూడా ఒక చాలా బాధాకరణ పరిస్థితి ఉండేది. సో అన్నిటికీ సరి చేయడానికి పిల్లల మధ్యలో కానీ వారి పేరెంట్స్ మధ్యలో కానీ ఆ గ్రామాల్లో కానీ కూడా ఆరోగ్య అలవాట్లు రావాలి, వారి అటెండెన్స్ కూడా పెరగాలి, వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అందజేయాలి. ఈ అన్నిటి అయితేనే పిల్లల ఫ్యూచర్ కూడా, ఏవైతే భవిష్యత్తు కూడా ఉంటాయో అవి బ్రైట్ ఉంటుంది. కాబట్టి ఆరోగ్య పాఠశాల ట్యాగ్ లైన్ కూడా అదే ఉంది, హెల్దీ ప్రాక్టీసెస్ ఫర్ అ బ్రైటర్ ఫ్యూచర్. ఈ ఆరోగ్య పాఠశాలలో మీరు పిల్లలకు అట్లాగే ఉపాధ్యాయులకు ఏం బోధిస్తారు, ఏం చెప్పాలని చెప్తారు? 6 days కేటాయించి 6 టాపిక్స్ ఉన్నాయి. లైక్ మండే సంబంధించిన పర్సనల్ హైజీన్, ట్యూస్డే సంబంధించిన న్యూట్రిషన్, వెడ్నెస్డే సంబంధించిన మెంటల్ హెల్త్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, థర్స్డే సంబంధించిన యాంటీ డ్రగ్స్, తర్వాత ఫ్రైడే సంబంధించిన డిజీజెస్ ప్రివెన్షన్ అండ్ సాటర్డే సంబంధించిన పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే ఈ 6 టాపిక్స్ మీరే చూస్తే పిల్లలకు సంబంధించిన హెల్త్ లిటరసీ ఈ 6 టాపిక్స్ పైన వారు ఏమేమి అలవాట్లు తీసుకొని రావాలి, అదే ఒకటి ఉద్దేశం. జిల్లా లెవెల్లో ఒక రిసోర్స్ పర్సన్స్ టీం కూడా తయారు చేసి 6 బుక్లెట్స్ కూడా తయారు చేయడం జరిగింది. అంటే 6 బుక్లెట్స్తో చాలా క్లారిటీతో సహా మనం టీచర్స్ కానీ తర్వాత పిల్లలు కానీ మీరు ఏం చెప్పాలి, దేనిపైన ఫోకస్ చేయాలి, ఈ 6 అంశాలను పైన చుట్టూ మీరు ఫోకస్ చేస్తే పిల్లల మధ్యలో హెల్త్ లిటరసీ, ఆరోగ్యం పట్ల ఏవైతే లిటరసీ ఉన్నాయో అవి పెరుగుతాయి. పాఠశాలలకు సంబంధించిన ఈ అంశం ఒక విద్యాశాఖతోనే పరిమితం చేస్తారా? ఇందులో వివిధ ప్రభుత్వ శాఖల భాగస్వామ్యం ఏమైనా ఉంటుందా, లేదా ఉంటే ఎలా ఉంటుంది? సో ఈ ప్రోగ్రాంలో విద్యాశాఖతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్, ఆయుష్ డిపార్ట్మెంటు, విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, తర్వాత డిపిఆర్ఓ మన పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్, ఈ అన్నిటికీ కూడా ఈ దాంట్లో సమన్వయం ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ డిపార్ట్మెంట్ గురించి నేను ఒకటేమో వీక్లీ ఐరన్ ఫాలిక్ యాసిడ్ ఇంప్లిమెంటేషన్ ఒకటి చేయాలి ఎవ్రీ థర్స్డే. అయితే నేను చాలాసార్లు రివ్యూ చేసేటప్పుడు అక్కడక్కడ అవుతున్నాయి, అక్కడక్కడ అవ్వట్లేదు. వాటికి స్ట్రీమ్ లైన్ చేయడానికి ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ వారు థర్స్డే నాడు వస్తారు కాబట్టి తప్పకుండా వారు వీక్లీ ఐరన్ ఫాలిక్ యాసిడ్ కూడా అక్కడే స్కూల్లో ఉండి ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంకొకటి యాంటీ డ్రగ్స్ సంబంధించిన విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ఈ పాక్సో కానీ చైల్డ్ మ్యారేజెస్ కానీ ఈ అన్నిటికీ పిల్లల మధ్యలో అవగాహన రావాలి. అట్లా అన్నీ మనం ప్రివెంట్ చేయాలి అంటే
పిల్లలు, పేరెంట్స్, మహిళా సంఘాలు వారికి మనం ఎంత ఇన్వాల్వ్ చేస్తేనే ఇంకా అవగాహన వస్తాయి, మనం కంట్రోల్ చేయగలుగుతాం. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతోనే వీఆర్ హోప్ఫుల్ దట్ వీ విల్ బి సక్సెస్ఫుల్. దీని ప్రయోగశాల పాఠశాల కేంద్రంగా జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఉపాధ్యాయులు అయితేనేమి లేదా రిసోర్స్ పర్సన్లు ఏంటి పాఠశాల వారీగా ఉంటారా, మండల, డివిజన్ లేదా జిల్లా స్థాయికే పరిమితం అవుతుంది? రిసోర్స్ పర్సన్స్ బేసికల్గా మన జిల్లా లెవెల్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ నేను చెప్పింది ఇప్పుడు మనం అందరికీ వర్క్షాప్ ద్వారా దీనికి అవగాహన చేయడం జరిగింది. కాబట్టి స్కూల్ తప్పకుండా ఇది ఒక ప్రయోగశాల ఉంది, కానీ స్కూల్స్ నుంచి మనం విలేజెస్లో కూడా ఈ సమాచారం తీసుకొని పోవాలి. తర్వాత ఆరోగ్య జాతర కార్యక్రమం కూడా ఒకటి చేస్తాము. ఆరోగ్య జాతర కార్యక్రమం చేసేటప్పుడు కళాజాతర బృందము, అమ్మ ఆదర్శ పాఠశాల, స్కూల్స్, తర్వాత ఊరస్థలు అందరూ కూడా భాగస్వామి చేస్తాము. ఇప్పుడు ఇందాక మీరు చెప్పింది ఇది స్కూల్, మండల్, డిస్ట్రిక్ట్. దానికి ఎట్లా అవుతాయి అంటే ఈ మనం ప్రోగ్రామ్ చేసిన తర్వాత మళ్ళీ కాంపిటీషన్స్ ఉంటాయి. స్కూల్ లెవెల్ కాంపిటీషన్ ఉంటాయి, మండల్ లెవెల్ కాంపిటీషన్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ ఉంటాయి. అట్లా వాళ్ళకి గుర్తించి మళ్ళీ జిల్లా లెవెల్లో ఇంటర్మీడియట్ నుంచి పిల్లలకి, హై స్కూల్ నుంచి పిల్లలకి, అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి పిల్లలకి కూడా అవార్డు ఇస్తాము. అంటే ఎందుకు ఇస్తున్నామంటే దే షుడ్ ఫీల్ హ్యాపీ, దే షుడ్ బి ఎంకరేజ్డ్. ఇట్లా మనం పిల్లలకి అవార్డ్స్ ఇవ్వడం వల్ల, ఒక కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ బిల్డ్ చేయడం వల్ల, స్టూడెంట్ ఛాంపియన్స్ తయారు చేయడం వల్ల పిల్లల మధ్యలో ఎక్కువ ఆసక్తి వస్తాయి, పేరెంట్స్ మధ్యలో ఎక్కువ ఆసక్తి వస్తాయి. అందరూ చూసి మళ్ళీ ఇంకా ముందుకి కూడా తీసుకొని వస్తారు. ఆ ఉద్దేశంతో ఒక హెల్దీ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కూడా చేస్తున్నారు. 2047 లక్ష్యంగా ఈ కార్యక్రమం దోదం చేస్తుందనుకుంటాం. ఉద్యోగులుగా మనం ఇవాళ ఉన్నా లేకున్నా బదిలీ అయితే వెళ్ళిపోతుంటాం. ఓ కలెక్టర్గా స్ఫూర్తిగా తీసుకున్నారు. వచ్చే వాళ్ళు దీన్ని యథావిధిగా కొనసాగించాలంటే మన ప్రణాళిక ఏముంటుంది? ఇక్కడ హెల్త్ కార్నర్ మీరు చూడండి, అంటే ఒక పర్మనెంట్ కార్నర్ ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఇట్లా స్కూల్స్లో పర్మనెంట్ కార్నర్ కానీ పర్మనెంట్ న్యూట్రీ గార్డెన్స్ ఎస్టాబ్లిష్ అయితే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రోగ్రామ్. ఇందాక మీరు చెప్పినట్టు 2047 మన తెలంగాణ రైజింగ్ 2047 మొన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఏవైతే ప్రవేశపెట్టారో ఈ ప్రోగ్రామ్ కూడా ఆ ఆబ్జెక్టివ్ మీట్ చేయడానికి మనకు చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే 2047కి తెలంగాణ $3 trillion ఎకనామీ అవ్వాలి అంటే ప్రొడక్టివిటీ ఆఫ్ వర్క్ ఫోర్స్ చాలా ఇంపార్టెంట్. వర్క్ ఫోర్స్లో ఇప్పుడు ఉన్న పిల్లలే వస్తారు, ఇప్పుడు ఉన్న యూతే వస్తారు, ఇప్పుడు పని చేస్తున్న పేరెంట్సే ఉంటారు. సో వాళ్ళందరూ ప్రొడక్టివిటీ ఉండాలి అంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఉంది. ఆరోగ్యం అయితేనే ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతాయి, మెంటల్ యాక్టివిటీ పెరుగుతాయి, ప్రొడక్టివిటీ పెరుగుతాయి. సో మనం ఇట్లా ఈ కంటిన్యూటీ కూడా చేయడానికి ఇట్లా ఏవైతే ఇనిషియేటివ్స్ ఉన్నాయో అవి కూడా అమలు చేస్తున్నాము. అందరూ డిపార్ట్మెంట్ కూడా స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ఈ అన్ని సంవత్సరం ఈ ప్రోగ్రామ్ కూడా కంటిన్యూ చేస్తాము. థ్యాంక్ యూ. ఇది రాజర్షి ఆలోచన. అంటే ఆలోచన మంచిది, దాన్ని పుచ్చుకోవాలని మన మీద ఆధారపడింది. ఆయన చేసిన ఈ కార్యక్రమం ముందుకు సాగాలని మనము కోరుకుందాం. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి, కలుషితం లేని నీరు అందించాల్సిన అవసరం ఏర్పడిందని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు మన జిల్లా మన నీరు అనే కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకారం చుట్టారు. చుక్క నీరు వృధా కాకుండా తక్కువ ఖర్చుతో ప్రతి ఇల్లు, గ్రామ, మండల, జిల్లా కార్యాలయాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాల వృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణాల వల్ల భూగర్భ జలాలు పెరిగి భవిష్యత్తులో సాగునీటి కొరత ఉండదన్నారు. జిల్లా వ్యాప్తంగా 5,000 ఇంకుడు గుంతలు నిర్మించడమే లక్ష్యమని కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 30 లక్షల మొక్కలను నాటే విధంగా లక్ష్యంగా పెట్టుకుని విజయవంతమయ్యేలా వివిధ శాఖల అధికారులు కార్యాచరణ రూపొందించారు. నాయకత్వం అంటే పదవులు కాదు, వ్యక్తిత్వం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడించారు. హైదరాబాద్లో జరిగిన నిరూపమాన దేశభక్తులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథిగా వెంకయ్య హాజరయ్యారు. జీవితకాలం గాంధేయ సిద్ధాంతాలను ఆచరిస్తూ భారత స్వాతంత్ర్య పోరులో చరిత్రలోకెక్కని పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతులపై జీవిత చరిత్రపై వచ్చిన ఈ పుస్తకం ప్రతి ఇంట్లో ఉండాలని ఈనాడు ఏపీ సంపాదకులు ఎం నాగేశ్వరరావు అన్నారు. ఈ పుస్తకాన్ని అందరూ చదవాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. గాంధీ స్ఫూర్తితో స్వరాజ్య సాధన కోసం పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతులు తమ యావదాస్తిని, జీవితాలను అంకితం చేశారని వక్తలు కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెనికి చెందిన ఈ దంపతుల జీవిత విశేషాలతో రూపొందించిన నిరుపమాన దేశభక్తులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్ మాదాపూర్లోని దస్పల్లా హోటల్లో ఆవిష్కరించారు. కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈనాడు ఏపీ సంపాదకులు ఎం నాగేశ్వరరావు
పుస్తక రచయిత గాదం గోపాలస్వామి, కృష్ణమూర్తి కుమార్తె డాక్టర్ వీణ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. త్యాగం, నిస్వార్థ గుణం, స్వాతంత్ర్యం తప్ప లాభాపేక్ష లేని కృష్ణమూర్తి దంపతుల పోరాటం అనన్య సామాన్యమైనదని వెంకయ్య నాయుడు వెల్లడించారు. గాంధీజీ సూచనతో బంగారం విరాళంగా ఇవ్వడమే కాక జీవితాంతం బంగారాన్ని కొనని వారి నిష్ఠ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ పుస్తకం చదువుతూ ఉంటే, ఆ పుస్తకాన్ని గురించి ఇతరులు చెప్తూ ఉంటే, వింటూ ఉంటే మనసుకు ఎంతో ఉద్వేగం కలుగు. స్వతంత్రం కోసం, మనందరం స్వేచ్ఛగా జీవించడం కోసం ఇలాంటి మహనీయులు తమ జీవితాన్ని అంతా కూడా త్యాగం చేసి మనకి ఆదర్శప్రాయంగా నిలిచారు. కానీ మనం ఆ ఆదర్శాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళుతున్నామా అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకున్నప్పుడు ఒక్కోసారి బాధ కలుగుతుంది. ఈ పుస్తకానికి నిరుపమాన దేశభక్తులు అనే పేరు సరిగ్గా సరిపోయింది. ఎందుకంటే ఆ దంపతుల త్యాగం, నిస్వార్థ గుణం, స్వాతంత్రం తప్ప మరొక అపేక్ష లేకుండా వారి పోరాటం నిజంగా నిరుపమానమైంది. అసలు నేటి పుస్తకాల్లో కావాల్సింది ఇలాంటి మహనీయుల యొక్క జీవిత చరిత్ర. రాబర్ట్ క్రైవ్ ది గ్రేట్, అలెగ్జాండర్ ది గ్రేట్ కాదు, పసల కృష్ణమూర్తి ది గ్రేట్, అంజలక్ష్మి ది గ్రేట్, అల్లూరు సీతారామరాజు ది గ్రేట్, వీరపాండే కట్టబొమ్మ ది గ్రేట్, కొమరం భీమ్ ది గ్రేట్, అనేక మంది మహనీయులు తమ నిరుపమానమైన త్యాగ నిరతి ద్వారా మన భవిష్యత్తుకి మంచి మార్గం చూపించారు. స్వాతంత్రం సంపాదించి మనకిచ్చారు. కృష్ణమూర్తి, అంజలక్ష్మి లాంటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల పునాదులపైనే నేడు మనకి స్వేచ్ఛ వచ్చిందని ఈనాడు ఏపీ సంపాదకులు ఎం నాగేశ్వరరావు తెలిపారు. ఈ విషయం యువకులకు తెలిసేలా పాఠ్యాంశాలను రూపొందించాలని అన్నారు. గాంధీజీ ఏ విలువలైతే బోధించారో వాటిని తూచ తప్పకుండా ఆయన పాటించారు. అట్లాంటి ఉజ్వలమైనటువంటి చరిత్ర ఈ పుస్తకంలో ఉన్నది. ఈ పుస్తకం చదువుతుంటే మనందరూ కూడా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అంత మంచి అద్భుతమైనటువంటి చరిత్ర పుస్తకం. మనకి ఏంటంటే మన మండలి బుద్ధప్రసాద్ గారు కూడా రాశారు ముందు మాటలో, ఇది మన దక్షిణ భారతదేశంలో అనేక మంది యోధుల చరిత్ర లిఖితం కాలేదు, అందువల్ల స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో వీళ్ళ పాత్ర మనకు కనిపించడం లేదు. ఇట్లాంటి వాళ్ళు ప్రతి ఊరు ప్రతి పట్టణంలో ఉన్నారు. అట్లాంటి త్యాగమయ చరిత్ర వీరిది. ఇట్లాంటి వారు స్థానికమైనటువంటి హీరోలు వీళ్ళందరూ కూడా మన పాఠ్యపుస్తకాల్లో చేరాలి. లేకపోతే ఇవాళ ఉన్నటువంటి ఈ తరం పిల్లలకి అర్థం కాదు. ఇట్లాంటివన్నీ కూడా వచ్చినప్పుడే మనం నిజమైనటువంటి స్వాతంత్ర ఫలాలు అవన్నీ కూడా మనం ఎందుకు ఎలా అనుభవిస్తున్నామనేది పిల్లలకు తెలుస్తుంది. ఈ తరం పిల్లలకి ఇవన్నీ కూడా తెలియజేయాలి. ఇవి పాఠ్యపుస్తకాల్లోనూ ఇతరత్ర గ్రంథాలయలోనూ విరివిగా చేసి దీనికి పెంపొందించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. తుది శ్వాస విడిచే వరకు గాంధీ సిద్ధాంతాలను ఆచరించిన మహోన్నత వ్యక్తి పసల కృష్ణమూర్తి అని పుస్తక రచయిత గాదం గోపాలస్వామి అన్నారు. పసల కృష్ణమూర్తి గారి యొక్క జీవితంలో ప్రధానంగా ఆయన 3 సిద్ధాంతాల బేసిస్గా ఆయన జీవితం నడిపారు. అదేమిటంటే 1 గాంధేయ సిద్ధాంతాలు, 2 మానవతా ధర్మం, 3 పేదరిక నిర్మూలన. ఈ ప్రాతిపదికగా స్వాతంత్రోద్యమ కాలంలోనూ స్వాతంత్రోద్యమం తర్వాత కాలంలోనూ చివరికి ఆయనకు సుధిశ్వాస విడిచేంత వరకును కూడా ఈ సిద్ధాంతాల గురించి ఆయన జీవితం నడిపారు. పసల కృష్ణమూర్తి గారి యొక్క విశిష్టత ఏమిటంటే సకుటుంబంగా భార్య పిల్లలతో సహా ఉద్యమంలో ప్రవేశించి 5 సంవత్సరాలు పిల్లలతో సహా జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి వీరు. అలాగే సంఘ సంస్కర్త, పేదరిక నిర్మూలనకై జీవితాంతం కృషి చేసిన వ్యక్తి, వివాద రహితుడు, మానవతావాది. ఇన్ని చేసినప్పటినీ కూడా ప్రాథమికంగా వ్యవసాయదారుడు. ఆయన ఏ రోజుని వ్యవసాయం వదిలిపెట్టలేదు. పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల జీవితంలో వివిధ ఘట్టాలను ప్రతిబింబించే ఫోటో ప్రదర్శనను అంశాలపై విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నెల 10న విచారణ చేపడతామని జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ జోమాలియా బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై తాత్కాలిక స్టే విధించేందుకు మాత్రం నిరాకరించింది. ఓటర్ల జాబితా సవరణను సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఆర్జేడీ నేత మనోజ్ ఝా పిటిషన్లు వేశారు. వీరితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేయాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించగా ఈ నెల 10న విచారణ చేపడతామని జస్టిస్ సుధాంశు దులియా తెలిపారు. అనంతరం విచారణను ముగించారు. వాణిజ్య సుంకాల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. బ్రిక్స్తో పాటు ఆ కూటమితో అంటకాగే దేశాలపై 10% అదనపు టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. బ్రిక్స్ కూటమి అమెరికా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. ఆ కూటమితో ఏ దేశమైనా అంటకాగితే 10% అదనపు టారిఫ్ విధిస్తామని రాసుకొచ్చారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా విధిస్తున్న సుంకాల
ప్రచారాలను బ్రిక్స్ కూటమి ఖండించింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను సైతం బ్రిక్స్ కూటమి తప్పుపట్టింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందించినట్టు తెలుస్తోంది. మరోవైపు వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలపైన ట్రంప్ మరో పోస్టు చేశారు. వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ఇవాళ్టి నుంచి పలు దేశాలకు లేఖలు పంపించనున్నట్టు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం 12 గంటల నుంచి ఆయా దేశాలకు లేఖలు పంపిస్తామని రాసుకొచ్చారు. కొత్త టారిఫ్లు అమలు తేదీని అందులో స్పష్టంగా పేర్కొన్నట్టు వెల్లడించారు.